సో స్పర్మ్ కౌంట్ ఎలా పెరుగుతుంది, ఏ ఫుడ్స్ తీసుకుంటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూశారు. స్పెషల్లీ నా వీడియోస్ కూడా చూసి నాకే వచ్చి చెప్పారు, మేడం ఈ డైట్ చెప్పారు, ఇదే ఫాలో చేస్తున్నాను నేను, మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని. సో ఈ వీడియోస్ అయితే మీకు చాలానే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. బట్ డూ యూ నో దట్ దేర్ ఆర్ సమ్ ఫుడ్స్ విచ్ కెన్ కిల్ యువర్ స్పర్మ్స్? సో లెట్స్ టాక్ అబౌట్ టాప్ స్పర్మ్ కిల్లింగ్ ఫుడ్స్. సో స్పర్మ్ కిల్ చేసే ఫుడ్స్ ఏమేమి ఉంటాయో దాని గురించి మాట్లాడదాం. నంబర్ 1 అండి, ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే ఇప్పుడు మన ఇంట్లో నార్మల్గా మనం మీట్ తెచ్చుకుంటాము, వండుకొని తింటాం. ఇండియన్స్ ఎక్కువ ప్రాసెస్డ్ మీట్ వాడరు. ప్రాసెస్డ్ మీట్ అంటే సాసేజ్ ఫామ్లో, బేకన్ ఫామ్లో ఆల్రెడీ బయట తీసుకున్న మీట్ని బాగా ప్రాసెస్ చేసి గ్రైండ్ చేసి ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు. ఎక్కువ అబ్రాడ్ కంట్రీస్లో ఇది చేస్తారు. సో ఈ ప్రాసెస్ చేసే టెక్నిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో these chemicals are directly killing the sperm. So processed meats number 1. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయడం. ట్రాన్స్ ఫ్యాట్స్ దేంట్లో వస్తాయంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైసే కానివ్వండి, లేదా బయట బండి సైడ్ మనం ఫుడ్ తింటాం, అదే ఆయిల్లో మళ్ళీ మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒకటేసారి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ ఫ్రై చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్. అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్ని స్పర్మ్ని డైరెక్ట్గా కిల్ చేస్తాయి. అండ్ ఆల్సో ప్యాకెట్లో చిప్స్ కానీ స్నాక్స్ కానీ అమ్ముతారు కదా, ప్రిజర్వేటివ్స్ వాడటం, అన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసి దాన్ని ప్యాక్ చేయటము, ప్లాస్టిక్ బ్యాగ్స్లో ప్యాక్ చేయటము, ఇవన్నీ కూడా దే ఆర్ డైరెక్ట్లీ కిల్లింగ్ ద స్పర్మ్స్. సో ఫస్ట్ ఏం చెప్పానండి, ప్రాసెస్డ్ మీట్స్. ఇది ఎక్కువ ఇండియాలో అవైలబుల్ లేదు, బట్ ఓకే, లెట్స్ కీప్ దట్ ఆప్షన్ అసైడ్. నెక్స్ట్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది చాలా, వర్షాకాలం వచ్చిందా బజ్జీలు తింటారు, ఎండాకాలం వచ్చిందా ఇంకేదో ఫ్రైడ్ ఫుడ్. సో ఫ్రైడ్ ఫుడ్ ఇంట్లో అయినా సరే అండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ స్పర్మ్. నాట్ ఓన్లీ స్పర్మ్, ఎవరికి కూడా అది మంచిది కాదు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ హై ఉండటం వల్ల వాళ్ళకి రకరకాల డిసీజెస్ మొదలవుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హై ఫ్యాట్ డైరీ కానివ్వండి, లేదా ఎనీ హై ఫ్యాట్ ఫుడ్స్. ఇప్పుడు డైరీ వచ్చేస్తే చీజ్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్యాట్. అది ఓన్లీ ఫ్యాట్ పక్కన తీసేసి ప్రోటీన్ కంటెంట్ అంతా తీసేసి దాంట్లోంచి ఓన్లీ ఫ్యాట్ యూజ్ చేస్తే క్రీమ్ అండ్ చీజ్ వస్తాయన్నమాట. సో దీంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ స్పర్మ్స్కి అంటే, కొంతమంది చీజ్ మంచిదే అంటారు, మరి మిల్క్ ఇవన్నీ మంచివే అంటారంటే, హై ఫ్యాట్ మీరు ప్రొడ్యూస్ చేసే కౌస్ కానీ బఫెలోస్ కానీ నుంచి వచ్చే మిల్క్, వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేస్తున్న మిల్క్. సో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఈ యానిమల్స్కి ఇవ్వటం వల్ల ఎక్సెసివ్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల, లేదా టూ మచ్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండటం వల్ల, హై ఫ్యాట్ అనగానే ఈస్ట్రోజన్ హార్మోన్ అనమాట. సో హై అమౌంట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, హై అమౌంట్స్ ఆఫ్ స్టిరాయిడ్స్, ఇవి తీసుకుంటున్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ సిగ్నల్ మొత్తం స్టాప్ అయిపోతుంది. సో డైరెక్ట్గా ఒక సిగ్నల్ స్టాప్ అయిపోతుంది. సో స్పర్మ్ ప్రొడక్షనే ఆగిపోతుంది. సో ట్రాన్స్ ఫ్యాట్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్స్, ఇవన్నీ కూడా చాలా డేంజర్. ఇవి కాకుండా షుగరీ బెవరేజెస్, సోడాస్, కూల్ డ్రింక్స్, ఏదైనా షుగరీ బెవరేజ్ ఏది తీసుకున్నా కూడా టూ మచ్ షుగర్. సో షుగర్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఆల్కహాల్ డ్యామేజ్ చేస్తుందని మనం చాలానే విన్నాము. సో షుగరీ బెవరేజెస్ అవాయిడ్ చేయాలి. అండ్ కమింగ్ టు ఆల్కహాల్ అగైన్, ఎక్సెసివ్ ఆల్కహాల్. ఇప్పుడు డైలీ కొంతమంది లిమిట్స్లో తీసుకుంటారు, లెస్ దెన్ 30 ml, లెస్ దెన్ 60 ml, ఇట్లా వారానికి కొంత పర్మిటెడ్. కానీ బింజ్ డ్రింకింగ్, ఇప్పుడు పార్టీస్ అయినప్పుడు ఫ్రీగా మందు పెడతారు కాబట్టి చాలా తీసుకుంటారు. సో బింజ్ ఆల్కహాల్, న్యూ ఇయర్ పార్టీస్, ఇంకేదో పార్టీస్ అయినప్పుడు చాలా తాగేస్తూ ఉంటారు. దిస్ బింజ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్. ఓకే, ఇది వన్ థింగ్. ఎక్సెసివ్ కెఫీన్ ఆల్సో ఇన్ యువర్ కాఫీస్. కొంతమంది కాఫీ అలవాటు చాలా ఉంటుంది, టీ అలవాటు చాలా ఉంటుంది. ఈ థియోఫిలిన్ కానీ తర్వాత కెఫీన్ కానీ, ఎక్సెసివ్ కంటెంట్స్ ఆఫ్ ఇట్ ఆల్సో కెన్ డ్యామేజ్ యువర్ స్పర్మ్. అండ్ లాస్ట్, కొన్ని ఫిష్ ప్రోడక్ట్స్ ఉంటాయండి విచ్ ఆర్ వెరీ హై ఇన్ మెర్క్యూరీ పాయిజనింగ్ అవ్వచ్చు. సో దిస్ హై మెర్క్యూరీ ఉన్న ఫిష్ కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ స్పర్మ్. సో దీస్ ఆర్ ద టాప్ స్పర్మ్ కిల్లింగ్ foods which should be avoided as far as possible for a good reproductive health. Thank you.